హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక అలైకే చిట్టి పికిల్స్ గురించి. ఎవరికైనా కొంచెం నేము ఫేమ్ రాగానే కళ్ళు నెత్తికెక్కిపోతాయేమో తెలియదు కానీ ఆ, అదే మన అలైకే చిట్టి పికిల్స్ కూడా జరిగినట్టుంది. సో ఒక సబ్స్క్రైబర్ ఏం చేశాడంటే తన పికిల్స్ని ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేయాలనుకున్నాడు. ఎందుకు చేయాలనుకుంటుంటాడు? అందరు యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఓకే అలైకే చిట్టి పికిల్స్ బాగున్నాయి అని చెప్పటం వల్ల వాళ్ళ సబ్స్క్రైబర్ల నుంచి కానీ లేకపోతే ఏదైనా వీడియో చూసి కానీ సరే నేను కూడా ఆర్డర్ చేసుకుందాము అని చేసుకున్నట్టున్నాడు. సో ఆర్డర్ చేసుకుందామని వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి పింగ్ చేయడం జరిగితే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ విత్ ద లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ దాని గురించి చెప్పారు. చెప్తే మనోడు ఒక దండం సింబల్ పెట్టి వెరీ సంస్కారవంతంగా సో మీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు అని అడిగిన దానికి ఆ అలేఖ్య ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం మొదలుపెట్టింది. సో నేను ఒకటే అడుగుతున్నాను, సబ్స్క్రైబర్లు పెరిగి లేకపోతే కనుక వాళ్ళకి కొంచెం నేము ఫేము డబ్బులు రావడం జరిగితే ఇంత అంటే ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీకు మరీ కళ్ళు నెత్తికెక్కిపోతాయి కంప్లీట్గా. ఆ సబ్స్క్రైబర్ లేకపోతే ఆ ఆర్డర్ చేసేవాళ్ళు లేకపోతే మీరు ఎక్కడుంటారు అసలు? అది ఆలోచించరా? పోనీ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, సబ్స్క్రైబర్లు ఏమైనా పక్కన పెట్టేసి నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్కి నీకు ఒక కస్టమర్ ఎందుకు అంత అంటే కనుక నువ్వు రీజన్ చెప్పు. నాకు ఇది ప్రతిదానికి ఇంత ఖర్చు అవుతుంది, సో అందువల్ల మా ప్రైజెస్ ఇలానే ఉంటాయి, మా స్టాండర్డ్స్ ఇవి, సో మేము ఆ ప్రైస్ పెట్టామని చెప్పు. సింపుల్. పోనీ నీకు రిప్లై ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎస్ మా ప్రైజెస్ టూ హై, ప్లీజ్ డోంట్ బై, ఒక్క మాటతో అయిపోద్ది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ మ్యారేజ్ చేసుకుంటే నీ పెళ్ళాంకి కొనిస్తామని అనడం. ఆడు కొనిలేకపోతే నువ్వు కొనిస్తావా? మరి కొనిచ్చే వాళ్ళనే చేసుకుంటాడేమో, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? సో నీ ఇష్టానికి నోటికి అద్దు ఆపు లేకుండా సో కొంచెం నేమ్ ఫేమ్ వస్తే ఇలానే ఉంటుందేమో మరి. సో అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ టాపిక్లో మన అలైకే చిట్టి పికిల్స్ టాపిక్ ఒకటి. అండ్ అటు ప్రపంచంలో ఎవడెవడో ఏదోదో ఎదుగుతూ పోతుంటే మన అక్క మాత్రం అక్కడే ఉండిపోయింది. తను బిజినెస్ చేస్తుంది, వెల్ గుడ్, ఉమెన్ ఎంపవర్మెంట్, వెల్ డన్. సో అలాంటప్పుడు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. సో గైజ్, మీరు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి, కానీ ఇంత ప్రైజ్ అంత ప్రైజ్ అని మాత్రం మన అలేఖ్యకి మాత్రం అడగండి. అడిగితే మాత్రం మీకు బూతులు తప్పవు. లేదు అసలు ఆ బూతులు తీర్చుకోవడానికి అవసరం ఏముంది అనుకుంటే నిమ్మలంగా మన ఇంట్లో వాళ్ళకే కాల్ చేసి ఇలా నాకు ఒక పికిల్ పంపించండి అని ఆర్డర్ పెట్టుకునేదానికి